వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది డిబేట్. డిబేట్లో ఇవాళ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు అండ్ రామ్ శర్మ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అంటూ పదే పదే రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే గవర్నర్ కూడా గతంలోనే కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది, ప్రజాస్వామ్యం మంట కలిసింది ఇక్కడ, కాబట్టి ప్రజాస్వామ్యం లేదు, కాబట్టి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది, కాబట్టి ప్రతిపక్షాలపైన అలాగే కొన్ని వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి, కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది రిపీటెడ్గా చేస్తున్న ఒక రిక్వెస్ట్లో పార్ట్ అది. అలాగే మొన్న రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కడప పర్యటనకు వచ్చినప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు ఒక లేఖ ఇచ్చారు. ఆ లేఖలో రాష్ట్రంలో ఫ్రస్ట్రేటెడ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఎవరిని సహించలేకపోతున్నారు, కాబట్టి ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిన సందర్భం. సో ముందుగా జీవీఎల్ నరసింహరావు గారు టేక్ తీసుకుందాం. జీవీఎల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు. జీవీఎల్ గారు, ఎందుకు పదే పదే అంటే విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, పరిపాలనాపరమైన లోపాలు ఉండొచ్చు లేదా కనిపించవచ్చు, ఏదైనా ఉండొచ్చు, లోపాలు లేవని కూడా అనలేము, ఉండొచ్చు. అలాగే లేని లోపాలు కూడా కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీస్ మధ్య చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా సర్వసాధారణమైన విషయం. కానీ దానికి విమర్శలు లేకపోతే నిలదీయడాలు ఇది కాకుండా పదే పదే రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఒక డిమాండ్ ఎందుకు వస్తూ ఉంది బీజేపీ వైపు నుంచి? వెంకటకృష్ణ గారు, ముందుగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని మేము గతంలో ఎప్పుడు ఏ సందర్భంలోనూ మేము డిమాండ్ చేయలేదు. మొన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ రాష్ట్రపతి పాలన కావాలి అని ముఖ్యమంత్రికి ఉబలాట ఉంటే, ఆ విధంగా కోరుకుంటే వారు చేసే తప్పుడు మాటలు మాట్లాడమనండి. రాజకీయ విమర్శల గురించి నేను చెప్పలేదు. నేను స్పష్టంగా చెప్పాను, మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే, రాజ్యాంగ ఉల్లంఘన ఏమిటి మీరు మాట్లాడే మాటలు, నిన్న పాత్రికేయులు కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నన్ను అడిగారు, ప్రధానమంత్రి వస్తే నిలదీస్తాం, మేము రానివ్వం, మా వల్లనే పారిపోయారు, ఇటువంటి విమర్శలు చేసినప్పుడు చెప్పాను, ఒక మంత్రి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో, రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న మీరు ప్రధానమంత్రిని రానియం అనే అంత దమ్మ మీకు వస్తే తిరగనీయం, ఇక్కడ మాట్లాడనివ్వం అని అనంత మీకు అటువంటి మొండి ధైర్యం ఉంటే ప్రయత్నించి చూడండి అని నేను సవాలు విసిరాను. నేనైతే దానికి కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఏ పౌరుడైనా దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును. ఇక ప్రధానమంత్రినే మేము మాట్లాడనివ్వం, తిరగనివ్వం అన్న మాట మీరు మాట్లాడితే మీరు రాజ్యాంగానికే సవాలు విసురుతున్నారు. అదే గనక ముఖ్యమంత్రి ఇంకొకసారి చేస్తే నేనే స్వయంగా కేంద్ర ప్రభుత్వంలో చొరవ తీసుకొని ఇది చెయ్యాలి, లేకపోతే రాజ్యాంగానికి సిగ్గుచేటు అని నేనే గట్టిగా పట్టుబడతాను. సో కాబట్టి తమ రాజ్యాంగ పరిధిని అర్థం చేసుకొని తమకున్నటువంటి అధికారాలని, వారికి అధికారాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి, అవును, అలాగే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అవును. సో కాబట్టి మొదట్లో ఏమన్నాడు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇవన్నీ క్లిప్పింగ్లు వేసి చూపిస్తా కావాలంటే, ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వ వెహికల్స్ తిరగనివ్వం రాష్ట్రంలో, ఒక సందర్భంలో ఆయన ఆ మాట అన్నారు. తర్వాత సిబిఐని రానివ్వం, అవును, తర్వాత ఇక ఏ సంస్థ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అధికారులు వస్తే ప్రతిఘటిస్తాం. ఇవన్నీ కూడా ఎవరైనా మతి స్థిమితం లేకపోతే మాట్లాడొచ్చేమో, కానీ రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడగలిగిన మాటలు కావు. అవి తారాస్థాయికి చేరాయి. కాబట్టి మొన్న నా తరహాలో నేను చెప్పాను, అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని. ఎందుకంటే హోంమంత్రిని రాష్ట్ర హోంమంత్రి, దేశ హోంమంత్రినే మేము రాష్ట్రంలో ప్రతిఘటిస్తాము. మీరు పొలిటికల్ పార్టీగా మీరు ఏ స్టేట్మెంట్స్ అయినా చేసుకోవచ్చు. ప్రభుత్వ పరంగా కూడా మీరు మమ్మల్ని విమర్శించవచ్చు. రోజు విమర్శిస్తూనే ఉన్నారు.
ఏదో విమర్శల కారణంగా మిమ్మల్ని దించాలి అనుకుంటే అది సంవత్సర కాలం క్రితమే జరిగేది ఆ చర్య. విమర్శలను మేము పట్టించుకోం. అందరూ విమర్శిస్తారు. ప్రధానిని విమర్శించండి, ప్రభుత్వాన్ని విమర్శించండి, పార్టీని విమర్శించండి, ఏ అభ్యంతరం లేదు. కానీ దేశ ప్రధానిని రాష్ట్రంలో తిరగనివ్వము, మాట్లాడనివ్వం, ప్రతిఘటిస్తాం అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ కి అవకాశం లేదు. మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ కరెక్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఈ నెల 6వ తేదీన గుంటూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు అన్నప్పుడు నాట్ ఓన్లీ తెలుగుదేశం, దాదాపు రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు కానీ లేకపోతే ఇతర కొన్ని సంఘాలు కానీ ప్రధానిని నిలదీస్తాం, లేకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తాం, నల్ల జెండాలతో ప్రదర్శనలు చేస్తాం, ఇలా మాట్లాడారు. కానీ అడ్డుకుంటామని ఎవరూ అనలేదు నా నోటీస్లో ఉన్నంత వరకు. ఎందుకంటే అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు, ప్రధానమంత్రినే కాదు, మీరు అన్నట్టు ఏ పౌరుని ఈ దేశంలో వెళ్లకుండా ఆపే హక్కు కానీ అధికారం కానీ ఎవరికి ఉండదు. కేవలం నిలదీస్తాము, ప్రశ్నిస్తాము, నిరసన తెలియజేస్తాము అని మాత్రమే అన్నారు. వెంకటకృష్ణ గారు, నేను చెప్పా కదా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారులే రాష్ట్ర ప్రభుత్వంలో. దానికి అడ్డుకట్ట వేయటం కోసమే మొన్న మాట చెప్పాను. ప్రతి వారు నోరు అదుపులో పెట్టుకొని తమ పరిధిలో ఉన్న అధికారాలని దృష్టిలో పెట్టుకొని ఇతర పౌరులకి, ప్రధానమంత్రి గారిని వదిలేయండి, మా కార్యకర్తలు వెళ్తేనే ముఖ్యమంత్రి గారు ఆ రకంగా వారిని రోడ్డు మీద నిల్చోబెట్టి నిలదీశారు. మీకు దిక్కు దివానం లేదు, మీ పార్టీ నాయకులను ఎవరు చూస్తారు అని ఏ రకంగా మాట్లాడారో అది కూడా చాలా ఆయన అసహన ధోరణికి అది ఒక ప్రతిబింబిస్తోంది. తప్పనిసరిగా విమర్శలు ఎవరైనా చేయొచ్చండి. అవును, మేము విమర్శిస్తే మీ పైన కేంద్రం అధికారం జులాయిస్తుందని చెప్పలా. కానీ మీరు అడ్డుకుంటామంటే మాత్రం అయితే ఇక్కడ ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. మీ ప్రభుత్వానికి కాలం చెల్లాలి, నూకలు చెల్లాలని మీరే అనుకుంటే తప్పనిసరిగా అటువంటి ప్రయత్నించండి. మీరు కూడా అలాంటి వార్నింగ్స్ ఇచ్చినారు కదా. కాదు జీవీఎల్ గారు, ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వం తరపున ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి ఒకవేళ అలాంటి మాటలే మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, చూస్తూ ఊరుకోం, ఒళ్ళు దగ్గర. మీరు మొన్న వచ్చిన స్టేట్మెంట్ అదే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అదే మీరు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. మీరు కానీ, కన్నా గారు కానీ, మీ నాయకులు అయితే కొంతమంది లుచ్చాలు బచ్చాలను కూడా మాట్లాడుతున్నారు. మరి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. చూడండి వెంకటకృష్ణ గారు, ఇక్కడ రాజ్యాంగ అధికారం ఉన్న ఆ పార్టీ నాయకులు, చిన్న చెతక నాయకులు, తెలుగుదేశం వారు చాలా మంది నిన్న కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేము అవి పట్టించుకోం. అవి పార్టీ ప్రతినిధులు వారు పార్టీ తరఫు ఏదైనా ముఖ్యమంత్రి, మంత్రి అయినా సరే విమర్శించవచ్చండి. విమర్శించడానికి ఏ అడ్డంకి లేదు. విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు. కానీ అడ్డుకుంటాం, ఎట్లా తిరుగుతారు అన్న మాటలు మాట్లాడతాం మాత్రం ఐ థింక్ వారు ఒళ్ళు మరిచి మాట్లాడినట్టే. ఆ విషయం మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నాను. మమ్మల్ని రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ప్రధానమంత్రితో సహా ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూనే ఉన్నారు, తిట్టేవారు ఉన్నారు. తిట్లకు కూడా మేము భయపడం, వారి కుసంస్కృతి తెలియజేస్తుంది. కాకపోతే అడ్డుకుంటాం, తిరగనివ్వం, నిలదీస్తాం అన్నది ఒళ్ళు మరిచి మాట్లాడిన మాటలవి. అటువంటి మాటలు కనుక మళ్ళీ మాట్లాడితే ఐ థింక్ రాజ్యాంగ తన పని తాను చేసుకుపోవాలి. నేను అవసరమైతే గవర్నర్ గారికి కూడా ఈ రకంగా లెటర్ రాస్తాను. ఎందుకంటే కొన్ని అక్కడ మన తెలుగు మాట్లాడే మాటలు ఇక్కడ కేంద్రానికి చేరవు. నేను తప్పనిసరిగా అవన్నీ తర్జుమా చేసి తెలుగుదేశం వారికి, ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా చేరవేసి వీరిపైన ఇటువంటి మాటలు మాట్లాడితే తప్పనిసరిగా కేంద్రం తన అధికారాలు ప్రయోగించాలి అని తప్పనిసరిగా నేను చొరవ తీసుకుంటాను. రైట్ మంత్రి గారు, కేంద్రం తన అధికారాలు ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే మీ అదుపు తప్పిన మాటలు, మీ ఒళ్ళుపై తెలియకుండా చేస్తున్న విమర్శలు, లేకపోతే మాటల దాడో ఇవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగం తన పని తను చేసుకుపోతుంది అనేది ఇంతసేపు జరిగిన దాంట్లో వారు ఇచ్చిన ఒక క్లారిటీ. సో మీరేమన్నా భయపడుతున్నారా రాష్ట్రపతి పాలన వస్తుంది అనేది ఒక పాయింట్. రెండోది, ఎందుకు అంత దూకుడుగా వెళుతున్నారు అనేది రెండో పాయింట్. జీవీఎల్ నరసింహారావు గారు ఈ మధ్యకాలంలో, అంటే ఈ డిబేట్లలో చూస్తే మనం రకరకాల ఛానల్స్లో వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు లేదా బయట వ్యక్తులు, విశ్లేషకులు వీళ్ళందరూ జీవీఎల్ లాగా
ఎవరైనా అంత నీచంగా మాట్లాడే పార్టీ ప్రతినిధి ఉన్నారా? నంబర్ 1 మనం అందరినీ చూస్తున్నాం, చాలామందిని చూస్తున్నాం. ఇప్పుడే అన్నాడు ముఖ్యమంత్రి గారికి మతిస్థిమితం సరిగా లేదని. మళ్ళీ ఆయనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా, ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు జీవీఎల్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. జీవీఎల్ నరసింహారావు అంత నీచమైన హీనమైన భాష మాట్లాడేవాళ్ళు నాకు తెలిసి ఈ డిబేట్లలో నేనెవరిని చూడలేదు. ఫస్ట్ టైం ఒక వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తా, లేకపోతే కేంద్రం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడుతుందంటే పెట్టమని చూద్దాం. తెలుగువాడి సత్తా అప్పుడు తెలుస్తుంది మోడీకి. మోడీ ఏం చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ రాజకీయ నాయకుడు కాదు. 4 దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకి బాధ్యుడైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థల నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, విభజన చట్టంలో మనకిచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కానీ, నరేంద్ర మోడీ గారు మన పట్ల వ్యవహరిస్తున్న తీరును కానీ మనము ఎండగడతా వస్తూ ఉన్నాం. అది మన బాధ్యత. మన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మేము నిరసన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు, అనేక సార్లు లేఖలు రాసాము, అసెంబ్లీలో డిబేట్లు పెట్టాము, తీర్మానాలు చేశాము. మాకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించమని పదే పదే కోరినప్పటికీ కావాలనే కక్ష గట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ఎప్పుడైనా తమకు అడ్డు అనే ఒక దుగ్ధతో, రాజకీయ కుట్రతో చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం పెంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు ప్రజలంటే ముందు నుంచి కూడా మోడీకి ఒక రకమైన అసహ్యం. కాబట్టి ఈ 2 కారణాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను ఇవ్వకోకుండా తీవ్రమైన దుర్మార్గ చర్యలకు పాల్పడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వీళ్ళందరూ కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళము, తెలుగు వాళ్ళం అంటే, తెలుగు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో కేంద్రం దృష్టికి తీసుకుపోవాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలను హరించే విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళందరూ జన్మభూమి ద్రోహులు అవునా కాదా? ఇప్పుడు జీవీఎల్కు మతి తప్పి మాట్లాడుతున్నాడా, లేకపోతే మోడీ మోచేతి నీళ్లు తాగి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడా? అతను చెప్పాలా. ఒక సంస్కారం ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మతిస్థిమితం సరిగా లేదంటే అతను సంస్కారహీనుడా లేకపోతే సంస్కారవంతుడా? చదువుకున్నవాడు, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, సంస్కారం ఉండాలి, మాట్లాడే భాష, వాడే పదాలు చాలా జాగ్రత్తగా వాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటున్నా, అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాకు తెలుసు ఈ వ్యవస్థలు, తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమస్యలు కొత్త కాదు, రాజకీయ సంక్షోభాలు కొత్త కాదు. సంక్షోభం వచ్చిన ప్రతిసారి బ్రహ్మాండంగా రాటుదేలిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడైతే గలం విప్పాడో, ఎందుకు ఇంతమంది కాకలు తీరిన జాతీయ నాయకులందరూ చంద్రబాబుకు మద్దతు తెలిపారు? చంద్రబాబు నాయుడులో ఉన్న విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో గతంలో పోషించిన క్రియాశీల పాత్రను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సమన్వయం అనేక పార్టీలు మోడీకి వ్యతిరేకంగా లేదా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు అనేక మంది మరి కూటమి కట్టి బ్రహ్మాండమైన ఐక్యత చాటుతూ ఉన్నారు. దేనికి సంకేతం? జీవీఎల్ గారు, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ కనబడుతున్నది బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించడంలా, మోడీ లేదా అమిత్ షా వీరిద్దరికి వ్యతిరేకంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు చాలామంది వచ్చిపోతున్నారు ఈ రాష్ట్రానికి. నిన్న కూడా నితిన్ గడ్కరీ గారు పర్యటించి వెళ్ళారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో టీడీపీ నాయకులు, మంత్రులు కూడా పాల్గొన్నారు. అలాగే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి వెళ్ళారు. మీరందరూ స్వేచ్ఛగా ఎక్కడ ఎలాంటి అవరోధాలు లేకుండా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ప్రెస్ మీట్లు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఎదురుగా అమిత్ షా వచ్చినప్పుడు ఒక ఘటన జరిగింది. అలాగే మోడీ గారు వస్తే మేము నిరసిస్తాం లేదా అడ్డుకుంటామనేది రాలేదు, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ఈ తరహా వచ్చినాయి. సో ఇది ప్రధానమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కనపడుతుంది, కానీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు కనిపించట్లా. నితిన్ గడ్కరీ గారికి నిన్న అపూర్వమైన స్వాగతం లభించింది ఇక్కడ అన్ని పార్టీలు కలిసి. అది వెంకటకృష్ణ గారు,
శ్రీనివాస్ గారు వారి పార్టీ వారు మాట్లాడే మాటలను చెవినెక్కించుకోరు అనుకుంటా. ఆయనకి ఎదుటివారు మాట్లాడే మాటలు మాత్రమే అర్థమవుతాయి అనుకుంటా, సెలెక్టివ్గా వింటారనుకుంటా. మరి బాలకృష్ణ మీ పార్టీ ఎమ్మెల్యేనా, మరి వేరే పార్టీ నుంచి వచ్చారా? శ్రీనివాస్ గారిని చెప్పానండి. ఆయన ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడిన మాటలు చాలా చాలా అత్యద్భుతమైన భాషలో మాట్లాడారా? మీకు అది సిగ్గనిపించలేదా? మీకు మేము మాట్లాడితేనే చాలా కష్టంగా విడ్డూరంగా ఉంటుందా? ఎందుకు మాట్లాడతారు? చదువుకున్న వ్యక్తి, పార్లమెంట్ సభ్యుడు, మా ప్రతి ఒక్కరి పైన మాట్లాడతారే. కాదండి నరసింహారావు గారు, మీరు వారు మాట్లాడేవి మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుందా? 4 దశాబ్దాల కాలంగా జాతీయ రాజకీయాల్లో చాలా సంస్కారవంతుడా మీ ఉద్దేశం? బాలకృష్ణ గారు ఎట్లా చేస్తారు? కేవలం మీరు అక్కడ మోడీ ప్రశంసలు పొందడానికి అన్పార్లమెంటరీ మాట్లాడలా ఏదండి? అన్పార్లమెంటరీ భాష మాట్లాడింది మీ నాయకులు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ ఉండి ఎట్లా మాట్లాడతారండి ఆ మాటలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ పెద్దలకు తెలుసు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వాళ్ళనే కాపాడతారు. ఎవరు బతికి పట్టగట్టలే ఢిల్లీలో, తెలుగు వాళ్ళతో పెట్టుకున్న ఎవరు బతికి పట్టగట్టలేదు. మోడీ మోచేతి నీళ్ళు దాగి జీవీఎల్ వేసిన ఒక ప్రశ్న, తెలుగు వాళ్ళంటే తెలుగుదేశం వాళ్ళ అని అర్థమా అని ఆయన వేసిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలుగు వాళ్ళ హక్కుల కోసం, తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసం, అంతేగాని నీలాగా అక్కడ ఢిల్లీలో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళ కోసం కాదు. రైట్, జీవీఎల్ గారు చెప్పండి. అది కాదండి, మోచేల్ని దాగటం అది మీరు సంస్కారవంతంగా మాట్లాడే మాటల. బానిసత్వం మీ పార్టీలో అలవాటు ఉంది. బానిసల్లాగా పనిచేయడం, మీరు బానిసల్లాగా మోచేళ్ల నీతులు తాగటం, కాళ్ళు గడిగి తల మీద నీళ్లు వేసుకోవటం, అవి మీ సంస్కృతి, మీ నీచ సంస్కృతి. మాది డెమోక్రటిక్ పార్టీ. మా పార్టీలో ఎప్పుడు ఒకే నాయకుడు ఉంది. వినండి, మీరు మాట్లాడే పదాలు, మీరు వాడే పదాలు చాలా సంస్కారం. మీ ఎమ్మెల్సీలు వాడే పదాలు చెప్పానండి. ఎవరు బుద్ధున్నవాడు శ్రీనివాస్ గారు, మీ ఎమ్మెల్యేలు మీ ప్రతినిధులు మాట్లాడేవన్నీ చూస్తే ఎంపీ గారు చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఎంపీ గారు ఒక్క మాట, ఒకటి మాత్రం వాస్తవం, మాటలు కొంచెం శృతి మించుతున్నాయి. అది 2 పార్టీల వైపు నుంచి కూడా శృతిని మించుతున్నాయి. ఏదో ఒకరు వారు వీరనే లేదండి. ఈ పార్టీలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడుతున్నారు, మీ పార్టీలో కూడా అధ్యక్షుల దగ్గర నుంచి ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా చాలా దారుణమైన భాష వాడుతున్నారు 2 వైపుల నుంచి. ఇప్పుడు ఆ భాష అదే ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏమో అని అప్పుడప్పుడు మాకు కూడా డౌట్ కలుగుతూ ఉంది. అసలు మేము మాట్లాడేదే పిచ్చి భాష ఏమో, మీరందరూ మీరు ఇన్ ద సెన్స్ ఈ పొలిటీషియన్స్ చాలా మంది మాట్లాడే భాషే ఒక స్టాచ్యుటరీ లాంగ్వేజ్ ఏమో అనిపిస్తుంది. ఓకే, అది ఒక పక్కన పెడదాం. ఇప్పుడు రాష్ట్రపతి పాలన అనేది ఎవరు మేము ఇంతవరకు కోరలేదని మీరు అన్నారు. మీ నాయకులు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చారండి ఒకసారి. రెండోది, ఈ రాష్ట్రంలో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు బీజేపీ వాళ్ళని ఆరోపణ ఆల్రెడీ మీ మీద ఉన్నది, బీజేపీ మీద. ఒకవేళ జరిగితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొడితే అది ఒక ఇదవుతుంది. రెండోది, ఇవాళ దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నందుకేమైనా మీరు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారా? ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్. అయ్యా వినండి, చంద్రబాబు నాయుడు గారు మీరు నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీలో పెద్ద నాయకులు శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో చాలా అనుభవం కలిగిన నాయకుడే, ఒప్పుకుంటాను. దేశ రాజకీయాల్లో కూడా తెలుసు. కానీ ఈ రోజున కోల్కతాలో ఆయన ఒక సైడ్ యాక్టర్గానే మిగిలిపోయారు, అది కూడా వాస్తవమే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి 90వ దశకంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత లేదు. ఆ రోజున ఉన్నమాట వాస్తవం, ఈ రోజున లేని మాట వాస్తవం. సో కాబట్టి ఆయన సీనియర్ నాయకుడు కాదని ఎవరంటల్లా. కాకపోతే మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, రాజ్యాంగ వ్యవస్థలో. ఆ వ్యవస్థలో మనకున్న అధికారాలు వాటిని గమనించి మనం పనిచేయాలి తప్పితే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి చూసాం కదండి. స్వయంగా ముఖ్యమంత్రి గారే
మా కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించిన తీరు ప్రజలందరూ చూశారు. అలాగే ఎన్ఐఏ కేసు, ఎన్ఐఏ నడుపుతోంది కేసు, కోడికత్తి కేసు అని చెప్పి దాన్ని అవహేళన చేసి ప్రతిపక్ష నాయకుడి పైన దాడి జరిగితే దాన్ని ఒక డ్రామాలాగా చిత్రీకరించింది ఈ ప్రభుత్వం. డీజీపీ స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ రోజు సాయంత్రమే కనీసం ఒక ఎంక్వైరీకి ఆగకుండా, కనీసం పోలీసు రిపోర్ట్ తయారవ్వకుండా దాన్ని ప్రతిపక్ష నాయకుడి పైన మీకు గౌరవం లేదు, మీకు ప్రతిపక్ష పార్టీల పైన గౌరవం లేదు. మీరు చెప్పాలనుకున్నదే ప్రజలు నమ్మాలి. లేదండి, నేను చెప్పింది స్పష్టంగా నేను చెప్పాను వెంకటకృష్ణ గారు. నేను మరొకసారి స్పష్టంగా రిపీట్ చేస్తాను. రాజ్యాంగ వ్యవస్థకు భిన్నంగా ఎటువంటి ధోరణులు కలిగినా దానికి పూర్తి స్థాయి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. కేవలం 2 నెలలే చీదితే ఊడే పార్టీ వీరిది, చీదితే పోయే అధికారం. ఇదేదో పెద్ద సంవత్సరాల తరబడి అధికారంలో ఉండే పార్టీ కాదు దాన్ని ఏదో పీకటానికి. సో కేవలం ఎన్నికలు, పోలీసు వ్యవస్థను వాడుకొని ప్రతిపక్షాలని ఈ రకంగా చేయనీయకుండా, ప్రచారం చేయనీయకుండా ప్రధానినే అడ్డుకునే స్థాయి వీరున్నారంటే అంటే ఏమిటి? ఎలక్షన్లు సవ్యంగా జరపడం వీరికి ఇష్టం లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరిగితే వాటికి ఏమాత్రం ఇది ఉండదు, విశ్వసనీయత ఉండదు. అందుకని ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంచకూడదు, అభ్యర్థించవలసిన అవసరం మీరే కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ చీదితే పోయే పార్టీ, చీదితే పోయే ప్రభుత్వం. పోనీ దేశంలో బీజేపీ ఏమైనా ఒక 100 సంవత్సరాలు శాశ్వతమా? అంటే ఇది ఎన్నికలు మేలో చెప్తున్నాను, మీరు దాన్ని అట్లా వక్రీకరించొద్దు వెంకటేశ్వర. ఎలాగో ఈ మేలో ఎన్నికలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లు మా ప్రభుత్వాలేవి కాదండి, నరసింహ మా ప్రభుత్వాలు ఎక్కడా కూడా మేలో ఎన్నికలు లేవు. ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పుట్టిన పార్టీ. ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ. తెలుగు వాళ్ళ ఆత్మాభిమానానికి నిలువెక్ష సాక్ష్యం తెలుగుదేశం పార్టీ. మీరు అంటున్నట్లు 2 నెలలు కాదు, 200 సంవత్సరాలనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. బీజేపీ లాంటి పార్టీలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. బీజేపీ ఎప్పుడు పుట్టింది, అంతకుముందు ఏ పార్టీ వచ్చింది, తర్వాత బీజేపీ జాతీయ పార్టీల్లో ఇదే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద పుట్టిన పార్టీ ఏం కాదు. తర్వాత మన ప్రజాస్వామ్యమే 72 తర్వాత ఇప్పుడు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే భారతీయ జనతా పార్టీ అక్కడ ఏ విధంగా మరి ప్రజలకు సేవ చేసే అవకాశం గతంలో వాజ్పేయి గారికి నేను ఎంపీగా ఉన్నానండి మీకంటే ముందు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్రను ఈరోజు మీలాంటి వాళ్ళు వచ్చి దాన్ని మసిపూసి